మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మహిళల స్వేచ్ఛ ఎక్కువైపోయిందా? లేకపోతే అసలు మహిళలు స్వేచ్ఛను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదా? ఆడపిల్లల జీవితాలను ఇలా రోడ్డు మీద ఎత్తుకేసుకుంటున్నారు. ఇలాంటివన్నీ ఆలోచించిన తర్వాత కొన్ని విషయాలు మీతో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఎక్కడ చూడండి, సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో, కొన్ని ప్రోగ్రామ్స్లో అక్రమ సంబంధాలు తప్ప అసలు ఈ ప్రపంచంలో ఏ సమస్య ఒక మనిషికి లేదు అన్నట్టే నడుస్తుంది. అక్రమ సంబంధాలే బిజినెస్గా మారినాయి. అక్రమ సంబంధాలే నైతిక విలువల్ని కాలరాస్తున్నాయి. అరే, మనుషులకి నైతిక విలువలు చెప్పవలసినటువంటి విద్యావంతులు కూడా ఈ అక్రమ సంబంధాలకు సంబంధించిన సబ్జెక్టులు చేస్తూనే సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. నీతి చెబుతాము అని మాట్లాడుతూ లేని పోని స్టోరీలల్లి అక్రమ సంబంధాల చుట్టూ కథలల్లి, అలాగే అక్రమ సంబంధాల్ని పదే 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 చూపిస్తూ ఈ జీవితం ఎలాంటిది అనంటే అక్రమ సంబంధంతో పుట్టి అక్రమ సంబంధంతో చస్తుంది అనేటటువంటి ఒక మెసేజ్ని జనాలకి ఇస్తున్నారని అనిపిస్తుంది. ఎక్కడికి పోతున్నామండి మనం? అసలు విడాకు చట్టం తీసుకొచ్చింది ఎందుకు? అక్కడి నుంచే మొదలైన కష్టాలన్నీ కూడా. ఎవరికి కష్టాలు మొదలైనవి అంటే ధర్మానికి కష్టం మొదలైంది. అంతకు ముందు వరకు కూడా విడాకులు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. ఖచ్చితంగా ఉన్నాయి. భార్య భర్తలకి పడకపోతే వాళ్ళు పెద్దల్ని పెట్టుకొని పంచాయతీ ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఆ పెద్దల పంచాయతీ కాస్త చట్టం అయ్యింది. ఆ చట్టం వల్ల లాభాలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఆ చట్టం ఇచ్చేటటువంటి తీర్పులతో నష్టం కూడా ఉంది. దాంట్లో ముఖ్యమైనది ఏంటి అనంటే సహజీవనము. ఎవరు ఎవరితోనైనా ఉండవచ్చు, అంటే లైంగిక సంబంధాలు కలిగి ఉండవచ్చు. ఎవరు ఎవరితోనైనా లైంగిక సంబంధాల్ని కలిగి ఉండడం అనేటటువంటి దాన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎవరు ఎవరితోనైనా సరే విచ్చలవిడితనంగా లైంగిక వాంఛలు తీర్చుకోవచ్చు అని ఇచ్చేసింది అని చెప్పి, ఇలాంటి సంబంధాలు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తుంటే నాకు వాళ్ళని చూసి జాలేస్తుంది. అలాగే వాళ్ళు మాట్లాడిన దానికి తిరిగి కౌంటర్ ఇవ్వలేనటువంటి వాళ్ళని చూస్తే ఇంకా జాలేస్తుందండి. అసలు సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందా అని ఎవరూ మాట్లాడరు. అసలు ఆ తీర్పు మీద డిస్కషనే జరగదు. కానీ ఇది కరెక్టే అనుకోని కొంతమందిని మాత్రము ఆదర్శ దంపతులుగా చూపిస్తున్నాం. అలాగే ఇలాంటివి తప్పు లేదు అని మీడియా పాత్ర కూడా చాలా ఉంది. వ్యవస్థ అక్కడే బీటలు వారిందండి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా? సింగిల్ లైన్లో నేను చెప్తాను. లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, ఒక స్త్రీ వేరొక పురుషుడితో, ఒక పురుషుడు వేరొక స్త్రీతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడము అంటే వ్యభిచారము అనేటటువంటిది నేరము కాదు. అండర్లైన్ దిస్ పాయింట్. నేరము కాదు అంటే ఏంటి? జైలుకు పంపించేటటువంటి శిక్ష మాత్రం కాదు అని మాత్రమే చెబుతూ ఇట్ ఈస్ ఆల్సో ఏ సివిల్ రాంగ్ అని కూడా చెప్పింది. ఇది ఎందుకు మాట్లాడరు? ఇది నైతికంగాను సమాజపరంగాను ఇది తప్పు అని స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. నైతిక పరంగా సామాజిక పరంగా కూడా ఈ చర్య తప్పు. దీనివల్ల ఆ తర్వాత విషయానికి వస్తా. ఈ చర్య వల్ల అంటే ఇలా లివింగ్ రిలేషన్షిప్ అని పాష్గా మీరు పెట్టుకుంటే లివింగ్ రిలేషన్షిప్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్. ఇది ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ వేరు, లివ్ ఇన్ రిలేషన్షిప్ వేరండి. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేటటువంటిది ఇద్దరు ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు కలిసి జీవించమనేటటువంటిది చట్టపరంగా అది సమంజసమే, హక్కు ఉంది. కానీ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనేటటువంటిది ఉంది చూసారా, అది అక్రమ సంబంధం జరపడం అనేటటువంటిది లైంగిక పరమైనటువంటి సంబంధం పెట్టుకోవడం అనేది నేరం కాదు. అలాగే ఇది సామాజిక విలువ కూడా కాదు, ఇది నైతిక విలువ కూడా కాదు, అలాగే సమాజ పరంగా కూడా ఇది తప్పు. ఇట్ ఈజ్ ఏ సివిల్ రాంగ్ అని కూడా చెప్పింది. దీన్ని ఎవరు ఎందుకు మాట్లాడరు? దీన్ని ఎవరైనా ఎందుకు చెప్పరు? ఎందుకు రాంగ్ అనంటే అలాగే కొన్ని గైడ్ లైన్స్ కూడా కింద ఇచ్చింది. ఏంటంటే ఈ అక్రమ సంబంధం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైన,
అలాగే పిల్లల యొక్క జీవితాలు రోడ్డు మీదకొచ్చి వాళ్ళ జీవితానికి ముప్పు వాటిల్లినా, అలాగే సమాజానికి తప్పుడు సంకేతాలు ఇచ్చినా కూడా ఇది నేరమే. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే లెక్క వెళితే ఈ అక్రమ సంబంధం కలిగినటువంటి వాళ్ళు లీగల్ గా అప్రోచ్ అయ్యి దీన్ని సాకుగా చూపించి, అంటే ఎందుకమ్మా నువ్వు విడాకులు తీసుకుంటున్నావు, ఎందుకయ్యా నువ్వు విడాకులు కోరుకుంటున్నావు అంటే, నా భార్య అక్రమ సంబంధం కలిగి ఉంది, అలాగే నా భర్త ఇదిగో ఈ స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు, ఇలాంటి అనైతికమైనటువంటి విలువలు ఉన్నటువంటి వీళ్ళతోటి నేను సజావుగా జీవితాన్ని సాగించలేను, నన్ను మోసం చేస్తున్నాడు లేదా ఈమె నన్ను మోసం చేస్తుంది అని విడాకులకి అప్లై చేసుకోవచ్చు. దాన్ని అక్కడ ఒక కారణంగా, బలమైనటువంటి కారణంగా కోర్టు తీసుకునేటటువంటి అవకాశాలు మెండుగా ఉంది. రెండోది, పిల్లల జీవితానికి పిల్లల మీద ఎఫెక్ట్ పడినప్పుడు, అంటే అక్రమ సంబంధాలు పిల్లలు ఎదురుకుండానే నడుపుతూ, అలాగే పిల్లలని పట్టించుకోకుండా వాళ్ళ జీవితాల్ని గాలికి వదిలేసిన అక్రమ సంబంధాల నేపథ్యంలో పిల్లల్ని హింసించిన ఈరోజు మనం చాలా చూస్తున్నాం. తల్లులే కన్న బిడ్డల్ని అక్రమ సంబంధాల విషయంలో చంపేస్తున్నారు. తండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమ సంబంధాల విషయంలో మొత్తం పిల్లల్ని నెగ్లెక్ట్ చేసేసి, సంసారాన్ని నెగ్లెక్ట్ చేసేసి వాళ్ళని రోడ్డుకి ఈడుస్తున్నారు. ఇలాంటివన్నీ విలువలండి. సామాజిక విలువల్ని ఎప్పుడూ కూడా కోర్టు తప్పు పట్టలేదు. సామాజిక విలువల్ని విడిచిపెట్టి రమ్మని కోర్టు ఎప్పుడు తీర్పులు ఇవ్వలేదు. అది ఒకటి. రెండోది, సమాజానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక అపార్ట్మెంట్ లోనో లేకపోతే ఉన్నటువంటి చోట విపరీతమైనటువంటి ఇలాంటి అనైతికమైనటువంటి చర్యలు జరుపుతున్నప్పుడు అది సమాజం మీద ప్రభావితం. అంటే ఏంటి, ఎవరైనా భార్య వేరే అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయినప్పుడు ఈమె పెట్టుకుంది, ఆమెను యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆమె చేస్తుంది కాబట్టి నేను చేస్తున్నానని ఈమె చెప్పినా, లేదా పలానా వాడు పలానా ఆమెతోటి వెళ్తున్నాడని చెప్పినా, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆమె ఆ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని నైతిక విలువలు లేకుండా ప్రభావితం చేసినా కూడా ఇది నేరంగానే పరిగణించబడుతుంది. కోర్టు ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఎన్ని అంశాలు ఉన్నాయి. మేం బతికేస్తాం, సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, మీరెవరండి అడగడానికంటే సుప్రీంకోర్టు సమాజాన్ని అడగద్దని చెప్పలేదండి, నైతిక విలువల్ని గురించి ప్రశ్నించొద్దని చెప్పలేదండి, నైతిక విలువలు లేకుండా బ్రతకమని చెప్పలేదు. కోర్టు స్పష్టంగా చెప్తుంది. సమాజంలో నైతిక విలువలు లేనప్పుడు చట్టం కూడా పని చెయ్యదు. ఇక్కడ కోర్టులు ఒక్కసారి పరిశీలించండి. కోర్టు తీర్పులు ఎప్పుడూ కూడా సమాజం యొక్క విలువలని దాటి ఉన్నాయని ఎప్పుడు కోర్టు తీర్పులు ఉండవు. ఇక్కడ అర్థం ఏంటి అనంటే, సామాజిక విలువలు నాశనం అయిపోతున్నప్పుడు, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నప్పుడు సమాజమే పట్టించుకోవాలి అనేటటువంటి ఒక అంతర్లీనంగా, నర్మగర్భంగా ఒక వాస్తవాన్ని కోర్టు తీర్పులు మనకు చెప్తున్నాయి. కొన్ని తీర్పుల్లో, కొన్ని విషయాల్లో అది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా గీత దాటి బయటికి వచ్చేసి ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, అరే ఎవరెవరండి, ఎవరెవరు ఎక్కడెక్కడికి పోతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, పిల్లల్ని అనాథల్ని చేస్తున్నారు, నువ్వు కాకపోతే ఇంకొకడు అంటున్నారు. ఎక్కడికి పోతున్నారమ్మా మీరు? మానసిక ప్రశాంతతతోటి ఒక్క ఆడది లేదండి, రాసి పెట్టుకోండి. ఈ ఆడవాళ్ళు ఎందుకు పిల్లల్ని చంపుతున్నారో మీకు ఎవరికైనా తెలుసా? ఎందుకు భర్తల్ని చంపుతున్నారో మీకు ఎవరికైనా తెలుసా? ఈ అక్రమ సంబంధాల్లో వాళ్ళకెవ్వరికీ మనశ్శాంతి లేదు, వాళ్ళెవరు సుఖాన్ని పొందడం లేదు. సుఖాన్ని పొందాలి అని అనుకుంటూ వాళ్ళు ఎటుపోతున్నారో అర్థం కాక, సమాజాన్ని ఎలా నిర్వహించాలో అర్థం కాక వాళ్ళు అనుకుంటున్నారు, మాకు అడ్డు భర్త ఉన్నాడు, భర్తను లేపేస్తే సరి, మాకు అడ్డు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని లేపేస్తే సరి. కాదండి, వాళ్ళు సమాజం, ఆ తర్వాత చట్టం. మరి అక్రమ సంబంధాన్ని సమర్థించినటువంటి కోర్టులు కానీ, చట్టాలు కానీ, మరి అదే అక్రమ సంబంధం కలిగినటువంటి స్త్రీ బిడ్డల్ని చంపేస్తే, అలాగే భర్తని చంపేస్తే, అత్తమామల్ని చంపేస్తే, నిన్నగాక మొన్న ఒక కేసు చూశాను. ఎవడో ఇన్స్టాలో పరిచయమైనటువంటి వాడితోటి పెళ్లి చేసుకుంటానని చెప్తే పేరెంట్స్ నో అన్నారని చెప్పి నర్సుగా ఉన్నటువంటి ఆ పిల్ల 2 ఇంజెక్షన్లు కన్న తల్లిదండ్రులకి ఇచ్చి చంపేసింది. ఆ పిల్లని చట్టం ఎందుకు అరెస్ట్ చేసిందండి?
అలాగే కన్న బిడ్డల్ని చంపేసినటువంటి ప్రతి తల్లిని చట్టం ఎందుకు అరెస్ట్ చేస్తుందండి? అక్రమ సంబంధం కలిగినటువంటి భార్య భర్తల్ని చంపేస్తుంటే చట్టం ఎందుకు అరెస్ట్ చేస్తుంది? ఇక్కడ మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. అక్రమ సంబంధం గురించి గొంతులు చించుకునేవాళ్ళు, సమర్థించుకునేవాళ్ళు. అనైతికమైనటువంటి చర్యని చట్టం ఎప్పుడూ కూడా సమర్థించదు. న్యాయస్థానం ఇక్కడ చెప్పింది ఏంటంటే, వ్యభిచారానికి జైలు శిక్ష లేదని చెప్పింది తప్ప ఇది నైతికమని చెప్పలా, నైతికమని చెప్పలా. ఇట్స్ అ సివిల్ రాంగ్ అని కూడా చెప్పింది. సమాజపరంగా ఇది తప్పు ఖచ్చితంగా చెప్పింది. ఈ పదాన్ని మాట్లాడండి ఫస్ట్, మాట్లాడేవాళ్ళు. తెలియకపోతే ఒకసారి చదువుకోండి వెళ్ళి. నెట్ ఉంది కదా, ఇంటర్నెట్ ఉంది కదా మీ దగ్గర ప్రతి ఒక్కరికి. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది, ఏ విషయాల్లో చెప్పింది, ఎందుకు చెప్పింది, మాట్లాడండి. తీర్పుకి కూడా విశ్లేషణ ఉంటుంది, విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తీర్పు ఎక్కడ నుంచి వచ్చిందని మాట్లాడడానికి కూడా మనకి బోల్డన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసింది కదా, వాళ్ళని నెత్తిన పెట్టుకుందాం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసిందండి, ఏం చేస్తావు? అపార్ట్మెంట్ లో పెట్టుకుని ఒకళ్ళకి ఇద్దరు మొగుళ్ళతో కాపురం చేసే వాళ్ళని, మన ఇంటి చుట్టుపక్కల పెళ్లి కావాల్సినటువంటి పిల్లల్ని ప్రభావితం చేసే అంశాలను కూడా మనం సమర్థించి మెళ్ళో వేసుకుంటాం. అంత నీచమైన సంస్కృతిని పెంచి పోషిస్తున్నది కోర్టులు కాదండి, సమాజం. సమాజమే. తప్పు కోర్టుది కాదు. ఇది నైతికంగా ఇది కరెక్ట్ కాదు అని సమాజం దీన్ని వ్యతిరేకించిన రోజున, సమాజం ప్రశ్నించిన రోజున ఇలాంటివి ముందుకు ఎందుకు వెళ్తాయి? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కోర్టు తీర్పులు ఎలా ఉన్నాయో అనేటటువంటి జ్ఞానం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని ప్రశ్నించకుండా మీరు వదిలేస్తున్నందుకే కదా ఈ రోజు మన ఆడపిల్లలే పక్కదారి పడుతున్నారండి. బిడ్డల తల్లులు పక్కదారి పడుతున్నారండి. హాయిగా భర్తతో కాపురం చేసుకోవాల్సినటువంటి భార్యలు భర్తల్ని చంపేస్తున్నారండి. అలాగే ఆ భర్త దుర్మార్గుడైతే ఆ కుటుంబము ఆ భర్తకి బుద్ధి చెప్పో లేకపోతే న్యాయస్థానాల ద్వారాను ఆ బిడ్డను బయటికి తెచ్చుకోవడం పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇవాళ ప్రజాప్రతినిధులకు కూడా నేను ఒకటి చెప్తున్నానండి. మీరు ప్రజాప్రతినిధులైనప్పుడు ఇలాంటి అనైతికమైనటువంటి కార్యకలాపాల్లోకి మీరు నెట్టబడుతున్నప్పుడు సామాజిక బాధ్యత ఒక్క ప్రజాప్రతినిధికి ఉందా? ఎంపీ అవ్వగానే కొమ్ములు వస్తాయా? ఎమ్మెల్యే అవ్వగానే కొమ్ములు వస్తాయా? మినిస్టర్లు అవ్వగానే 4 చేతులు వస్తాయా? లేకపోతే ఆ చేతుల్లో ఒక ఆయుధాలు వస్తాయా? కోర్టులు మిమ్మల్ని వదిలేయచ్చండి, కానీ సమాజం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ సమాజంలో మీరు చేసేటటువంటి అనైతికమైనటువంటి చర్యలు ఎప్పుడైతే బయటపడతాయో మీ బతుకులు జీవితాంతము చెల్లించుకోలేనటువంటి మూల్యం, అంత హీన స్థితికి పడిపోతారు మీరు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మనం చట్టసభలకి పంపించేటటువంటి ప్రజాప్రతినిధులకి ఎవరికైనా ఆ చట్టసభల మీద అవగాహన ఉందా, గౌరవం ఉందా, సమాజం పట్ల బాధ్యత ఉందా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవడో తీసుకొచ్చి ఎవరినో నిలబెట్టాడో, మన కులం వాడో, మన పార్టీ వాడో, ఇంకొకడో అని చెప్పి భుజాల మీదకి ఎక్కించుకుంటున్నామే. ఈ రోజు వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మనం వేసిన ఓట్లతోటి వీళ్ళు చేసేటటువంటి అనైతికమైనటువంటి చర్యలు రేపొద్దున మన ఇళ్లల్లో జరిగితే ఏం చేద్దాం? ఏం చేద్దాం చెప్పండి? ఈ రోజు కేవలము ఈ ఒక్క విషయం ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే అపోజిషన్ పార్టీ దాన్ని తప్పని పడుతుంది తప్ప, అలాగే తన పార్టీలో చేసినప్పుడు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందనేటటువంటిది కూడా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాగే ప్రజలు ఇలాంటి తప్పులు చేసినటువంటి ప్రజాప్రతినిధుల్ని రీకాల్ చేసేటటువంటి హక్కు రావాలని పోరాడాలి మనం. అక్కర్లేదా మనకి నైతిక విలువలు? అక్కర్లేదా మనకి? ఏ విధమైనటువంటి సమాజాన్ని మనం ఒక్కటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, సమాజం ఈ రోజు ఇలా తయారయ్యిందంటే బాధ్యతారాహిత్యంగా ఒక ప్రజాప్రతినిధి ప్రవర్తన మాత్రమే కారణం కాదు, ప్రశ్నించకుండా గాడిలో పెట్టకుండా ఉన్నటువంటి మనందరిది కూడా తప్పే. సమాజం అంటే నువ్వు నేనునే, ఎవరో కాదు, గుట్టలుగా జనం కాదు. ముందు నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే పరిస్థితి, ఇదే విషయాల్ని మనం కనుక అడ్డుకోకపోతే, ప్రశ్నించకపోతే ఇది పెరిగి చివరికి ఎలా తయారవుతుందో తెలుసా మీకు? సమాజము మళ్ళీ అటవిక సమాజంలోకి మనం వెళ్ళిపోతాం. సంస్కరణ అనుకున్నాం, ఆధునీకరణ అనుకున్నాం, ఇదా ఆధునీకరణ?
అక్రమ సంబంధాల ఆధునీకరణ, అక్రమ సంబంధాలని సమర్థించేటటువంటి సమాజం ఆధునీకరణ. ఒక్కళ్ళన్నా మనశ్శాంతిగా ఉన్నారా మిత్రులారా చెప్పండి నాకు? ఒక భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నది మనశ్శాంతిగా లేదు, ఆ పెట్టుకున్నటువంటి వాడు మనశ్శాంతిగా లేదు, వాళ్ళిద్దరిని చేసుకున్న వాళ్ళు లేరు, ఆ కుటుంబాలు లేవు, ఆ పిల్లలు లేరు, వీళ్ళు కలిగినటువంటి ఈ సమాజం అంతకంటే లేదు. యువతకి కూడా నేను చెప్తున్నాను, మీరు ఎంత నైతిక పరమైనటువంటి విలువలు కూడుకున్నటువంటి జీవితాన్ని మీరు అనుభవిస్తారో, జీవితాన్ని లీడ్ చేస్తారో, అప్పుడు మాత్రమే మీరు ఒక మంచి సమాజాన్ని నిర్మించగలరు. ఆ సమాజంలో మీరు మంచి పౌరులుగా ఎదగగలరు, మీరు మనశ్శాంతిగా ఉండగలరు. ఆలోచించండి, ఆవేశంతో కాదు, దయచేసి ఆలోచించండి. యువత ప్రశ్నించాలండి. ఇది ఎవరో మాలాంటి వాళ్ళం మాత్రమే కాదు, యువత ప్రశ్నించాలి. ఇలాంటి అక్రమ సంబంధాలు ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల్లారా, మిమ్మల్ని మేము ఎందుకు ఎన్నుకున్నాము అనేటటువంటిది యువత ప్రశ్నించాలి. అలాగే అక్రమ సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఆడ మగని ప్రశ్నించాల్సినటువంటి అవసరం యువతకుంది. ఎందుకంటే భవిష్యత్తు మీది, మీ పిల్లలది. అలాంటి భవిష్యత్తుని అంధకారంగా చేసేటటువంటి వీళ్ళు దేవాలయాల్లో, నిన్నగాక మొన్న టీటీడీ దేవాలయాల్లో ఎన్నిసార్లు రచ్చయిందండి అందరికీ తెలీదా? మళ్ళీ ఒక జంట పోయి కెమెరా పట్టుకొని పోయి అక్కడ వెళ్ళి ముద్దులు పెట్టుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏమండి? అసలు ఈ దేవాలయాల్ని సైతం కూడా ఇలాంటి దరిద్రమైనటువంటి వాటికి వాడుకుంటున్నారు అనంటే ఎవరిది తప్పు? ముందు టీటీడీ దేవస్థానం వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఇన్ని జరుగుతున్నాయి, మీరు బలమైనటువంటి చట్టాన్ని ఎందుకు తేలేదు? టీటీడీ బోర్డు ఎందుకు రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఎందుకు పెట్టలేదు? ఆ రెగ్యులేషన్స్ లేకపోవడం వల్లనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్నిసార్లు నోటీసులు ఇస్తారండి? నోటీసులు నామకే వాస్తే ఉంటున్నాయి తప్ప ఈ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. అరే ఇవాళ గుడి ముందొచ్చారు, రేపు పొద్దున గుడి లోపలికి రారని ఏంటి గ్యారంటీ? అరే దేవుణ్ణి కూడా అపహాస్యం చేసి పడేస్తున్నటువంటి వీళ్ళని ఏమనాలి? ఎందుకు ఆలోచించరు మీరు? అరే తీవ్రత ఎక్కడో లేదండి, ఎక్కడో లేదు. మనం తీసుకోనటువంటి చర్యల్లో ఉంది, తీసుకునే చర్యలు ఏమీ లేవు. ఒక్క నోటీసు సింపుల్ గా, ఆ తర్వాత ఆ నోటీసులకి వాళ్ళు అటెండ్ అవుతున్నారో తెలియదు, వాళ్ళకి ఏ శిక్షలు పడినాయో తెలియదు, ఏమవుతున్నాయో పడలేదు. అరే దేవుడు ముందు మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు తయారయ్యారు, దేవుడు ముందే మేము అన్ని విలువలు లేకుండా ప్రవర్తిస్తామనేటటువంటి వాళ్ళు తయారైతే ఇంకా దేవుడు అంటే భక్తి ఎవరికి ఉంటుంది? మన హిందుత్వం ఎందుకండి అపహాస్యం కాదు? ఎందుకు అపహాస్యం కాదు? దయచేసి ప్రతి హిందువు ఎందుకు ఆలోచించడు? గుళ్ళ దేవస్థానాల దగ్గర దేవుళ్ళ పట్ల ఇలాంటి వ్యవహారాలు నడిపితే ముందు ఆ కెమెరామెన్ తీసి లోపల పడేయాలి, ఆ టెక్నీషియన్ ఆ లైట్లు పట్టుకున్నాన్ని, స్టాండ్ పట్టుకున్నాన్ని, కెమెరా పట్టుకున్నాన్ని లోపలేయాలి. కోపం వస్తే వచ్చింది, మీలాంటి వెదవులు ఇచ్చినటువంటి పిచ్చి ఆలోచనలే ఇవన్నీ. లేదా మీరు బతకాలి అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడ కనీసం ఉచ్చనీచం ఆలోచించకుండా మీరు కూడా పోలామని అమ్మటపడి షూట్లు చేస్తున్నారు కదా, ముందు మీ కెమెరా లాక్కోండి ఫస్ట్. ఎవరైతే అక్కడ రీల్స్ చేశారో ఆ కెమెరామెన్ కెమెరాని అక్కడ రీల్స్ చేయమన్నటువంటి వాళ్ళ సెల్ ఫోన్లు ఎవడైతే తీసుకున్నాడో అవి తీసి లోపలేయండి, అప్పుడు మూసుకొని కూర్చుంటారు. నోటీసులు పనిచేయవు సార్, నోటీసులు పనిచేయవు. దయచేసి ఆలోచించండి అమ్మా. ఎంతని ఈ గొంతు మాట్లాడి 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 నొప్పి పడుతుంది. స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛ, మీ పిండాకోడు స్వేచ్ఛ. ఒరే నాయనా, దేశాన్ని నాశనం చేయడానికి స్వేచ్ఛ పేరుతో కొన్ని గొంతుకులు వస్తున్నాయిరా. స్వేచ్ఛ ఎలా ఉండాలి అనేది మన పురాణాలు చెప్పినాయి, మన పెద్దలు చెప్పారు. మనం చాలా అద్భుతమైనటువంటి స్వేచ్ఛలో ఉన్నావురా నాయన. ఇవాళ సిరియా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లిం మహిళల పరిస్థితులు చూడండి. అక్కడ ఉన్న మహిళలకి స్టడీ లేదు, చదువు లేదు, చట్టం చేసి అవతల పడేశారు, విద్యని రద్దు చేసి పడేశారు మహిళలకి. మొత్తం అంటే టాప్ టు బాటం మొత్తం అంతా తానులు ఒక తాను చుట్టుకొని, ఒక గౌన్ చుట్టుకొని, వేసుకొని, బురకా వేసుకొని నడవాల్సిందే. మరి ఇక్కడ మన దగ్గర ఎంత స్వేచ్ఛ ఉంది? ఇక్కడ ఇంకా స్వేచ్ఛ అని చెప్పి మన అక్రమ సంబంధాలను ఇంకొకటనో అనైతికమైనటువంటి దీంట్లోకి వెళ్ళి అరే మళ్ళీ లోపలికి ఆడదాన్ని లోపలేసి తాళం పెట్టే స్థితికి మీరు తేకండిరా నాయన. ఎందుకనంటే ఏదో ఒక చెడు ఇక్కడ ప్రవేశిస్తుంది. మీరు ఇలాగే ఉంటే అదే బురకాలు మన ఇళ్లలో కూడా వస్తాయి. ఆలోచించుకోండి ఆడపిల్లలు, మరీ ఆలోచించుకోండి.
మీరు ఆలోచించటం చేత కాకపోతే ఆలోచించే వాళ్ళనన్నా వినండి. రెండో విషయం, నిన్నగాక మొన్న యూజీసీ రెగ్యులేషన్స్ కొన్ని ఏవైతే వైరల్ అయినాయో, ఏ విధంగా అయితే వాటి మీద తీవ్రత వ్యతిరేకత వచ్చిందో సమాజంలో, వాటిని మళ్ళీ సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ తీసుకొచ్చింది. అలాగే ఈ అక్రమ సంబంధాలు, అనైతికమైనటువంటి వీటి గురించి కూడా సుప్రీంకోర్టు ఈ తీర్పుల మీద పునః ఆలోచన చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. దిస్ ఈజ్ మై హంబల్ రిక్వెస్ట్. అక్రమ సంబంధం నేరం కాదు అన్నారు, కానీ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వచ్చేటటువంటి నష్టాలు, సమాజంలో ఏర్పడేటటువంటి తీవ్రతలు ఎన్ని ఉన్నాయి. భార్యలు భర్తల్ని చంపేస్తున్నారు, భర్తలు భార్యలు చంపేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తున్నారు. సమాజంలో ఇంత భయంకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. దయచేసి సుప్రీంకోర్టు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం ఒకసారి సుప్రీంకోర్టును కూడా రిక్వెస్ట్ చేద్దామండి. ఎవరికి చేతనైతే వాళ్ళు మెయిల్ చేయండి, సుప్రీంకోర్టుని అడ్రస్ చేస్తూ మెయిల్ చేయండి, ఒక్కసారి పునః పరిశీలించమని. ఇట్లాంటి వాటన్నిటికీ కూడా నిజంగా మై డియర్ ఫ్రెండ్స్, చాలా బాధగా ఉంది నాకు ఈ విషయాలు చెప్పడానికి. దయచేసి అందరూ ఆలోచిస్తారు, చైతన్యం తీసుకొస్తారని ఆలోచిస్తూ భారత్ మాతాకి జై.